డిఎస్సి విషయంలో అసలు ఏం జరిగింది, ఎవరి వాదన కరెక్ట్? పేపర్ చూడబోతేనేమో డిఎస్సి విషయంలో బురద జల్లి వైసీపీ పారిపోతోందన్నారు చంద్రబాబు అని ఈనాడు ఇలా పెద్ద పెద్ద అక్షరాలతో రాసింది కదా. సాక్షి చూడబోతేనేమో సమాధానం ఏది క్వశ్చన్స్ కి ఎందుకు చెప్పలేకపోతున్నారు అని అడుగుతా ఉంది. రెండు వేరు వేరు విషయాలు కదా. అసలు నిజమేంటి? మరి సాధారణ ప్రజలకి, చదువుకున్న వాళ్ళకి, నిజానిజాలు తెలుసుకోవాలనుకునే వాళ్ళకి ఎలా అర్థం అవ్వాలి? 3 ముక్కల్లో చూద్దాం. 3 జీవోలు అనుకోండి, 3 ఇన్సిడెంట్లు అనుకోండి, సీక్వెన్షియల్ ఆర్డర్ లో చెప్తా. అవి చూస్తే గనక నిజాలు వచ్చి మన ముందు నిలబడినట్టుగా అనిపిస్తుంది, కనపడుతుంది, అర్థమవుతుంది. అవేంటో చూద్దామా? ప్రాక్టికల్ గా అసలు ఏం జరిగిందో అర్థమవుతుంది. అసలు మన కళ్ళకి గంతలు కట్టాలనుకుంటున్నది ఎవరు అనే విషయం తెలిసి వస్తుంది రాష్ట్రం మొత్తానికి. మరి చెక్ చేద్దాం. ఇందులో ఎలాంటి టిల్టు అవసరంలా, అటు కానీ ఇటు కానీ సైడ్ తీసుకోవాల్సిన పనిలే. మనకి కళ్ళ ముందు కనపడుతున్న ఆధారాలను బట్టే మనం ఒక ఒపీనియన్ క్రియేట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ కీ టాక్స్ ఇనిషియేటివ్. డిఎస్సి విషయంలో అసెంబ్లీ సమావేశాలకు ముందే అసలు ఎలాంటి రంగాన్ని సిద్ధం చేసింది మన రాజకీయం అనేది తెలియాలి అంటే సోమవారం పేపర్లలో ఏమి హెడ్డింగ్లు వచ్చినాయి, బ్యానర్లు వచ్చినాయి అనేది చూడాలి. ఇదిగో చూడండి, ఈనాడు అసలు టీచర్లే కథం తొక్కారు, ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు అంటూ విజయవాడలో ఇదిగో చూడండి ఇంతమంది పోగయ్యారు అని రాసి ఒక ఎజెండాని, టోన్ ని సెట్ చేయడానికి రంగం సిద్ధం చేసింది కదా. అంటే అసెంబ్లీలో చర్చ జరగడానికి ముందే వైసీపీకి వ్యతిరేకంగా టీచర్లు అందరూ కొత్తగా రిక్రూట్ అయిన వాళ్ళు మన డిఎస్సిలో ఇలా రోడ్ల మీదకి వచ్చారు అని చెప్పడం వ్యూహాత్మకంగా కనబడుతుంది. పూర్వరంగం సెట్ చేయడం అంటారు, అంటే స్టేజ్ సెట్ చేసుకోవడం అంటారు కదా, అలాంటి ఎత్తుగడ. సాక్షి చూడండి, ఉద్యోగుల సమస్యల మీద ఎందుకు రెస్పాండ్ అవట్లా అని అడుగుతూ బ్యానర్ పెట్టింది కదా. ఉద్యోగ సంఘాల నాయకులు నిలదీస్తున్నారు అని చెప్తూ. అంటే అసెంబ్లీ సమావేశాలకు ముందే హోరాహోరీ ఏ స్థాయిలో ఉంది అనేది అర్థమైపోతుంది. పైగా ప్రభుత్వం వైపు నుంచి, మంత్రుల వైపు నుంచి ఏం చెప్పారు? జగన్ ఆరోపణలు చేసి తప్పించుకు తిరుగుతున్నారని, అసెంబ్లీకి వస్తే చర్చిద్దాం, ఓపెన్ ఛాలెంజ్ అన్నట్టుగా మాట్లాడారు కదా. నీకు నిజంగా ధైర్యం ఉంటే రండి అసెంబ్లీకి రండి, అక్కడ చర్చించుకుందాం. హోంమంత్రి అనిత్ కూడా మాట్లాడడం చూశాం కదా ఇప్పుడు. మరి చర్చిద్దాము అని వైసీపీ సిద్ధపడి మండలిలో నోటీస్ ఇస్తే డిఎస్సి 2025లో జరిగినటువంటి అవకతవకలపై వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. అదేంటి చర్చ కుదరదన్నారు? చర్చిద్దామని సవాల్ చేశారు కదా, మరి ఎందుకు కుదరదన్నారు? ఇది క్వశ్చన్ నెంబర్ 1. అసలు వ్యూహం ఏంటి అనేది ఇక్కడ అర్థమైపోతుంది కదా. అంటే సవాల్ చేసినట్టు ఉండాలి కానీ చర్చ జరగకూడదు అనుకున్నారా అని మీకు అనిపిస్తే అది రేషనల్ గా ఉన్నట్టేనేమో ఆలోచన, అంతే కదా. ఆ తర్వాత ఇంకొక కీలకమైన విషయం, ప్రకటనలు అసెంబ్లీలో మాత్రమే చేశారు, మండలిలో చేయలే. ఎందుకని? వైసీపీకి మండలిలో కాస్తా కోస్తా బలం ఉందనా? అసెంబ్లీలో అయితే వైసీపీ రావట్లేదు కాబట్టి ఇక్కడైతే ధారాళంగా మాట్లాడడానికి అవకాశం ఉంటుందనా? ఏం మాట్లాడారు అసెంబ్లీలో మంత్రి లోకేష్ అయినా, ముఖ్యమంత్రి చంద్రబాబు అయినా అనేది చూసే ముందు మండలిలో ఏం జరిగిందో చూద్దాం. మండలిలో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నప్పుడు వైసీపీ వాళ్ళు నిలదీశారు డిఎస్సి విషయం ఏంటి అని. వెంటనే అచ్చెన్నాయుడు చూడండి, దద్దమ్మ లాంటి పదం వాడేశారు కదా. అలాంటి పదం వాడినప్పుడు ఇష్యూ మొత్తం దేని మీదకి పోతుంది? ఆ భాష మీదకి పోతుంది, ఆ వైఖరి మీదకి పోతుంది కదా. వెంటనే బొత్స ఇలాగా ఎద్దులా పెరగడం కాదన్నారు. చూడండి, దద్దమ్మని ఒకరంటే ఎద్దులా పెరిగావని ఇంకొకళ్ళు అన్నారు. అసలు విషయం డివేట్ అయిపోయింది. వ్యూహాత్మకంగా రాజకీయం పరుషమైన పదజాలం వాడి అసలు ఎజెండాని ఎలా డిట్రాక్ట్ చేసింది అనేది ఇక్కడ అర్థమైపోతుంది కదా. మండలిలో జరిగిన సీన్ ఇది. ఇక అసెంబ్లీ విషయానికి వద్దాం. అసెంబ్లీలో ఏం జరిగిందో, సమాధానాలు ఎలా ఉన్నాయో పాయింట్ బై పాయింట్ చూద్దాం. మంత్రి లోకేష్ ఏం చెప్పారు? స్పోర్ట్స్ కోటా ప్రకారం ఎలాంటి పరీక్ష లేకుండానే రిక్రూట్ చేసుకునే అవకాశం ప్రభుత్వానికి ఉంది అని చెప్పారు కదా. అంటే స్పోర్ట్స్ పర్సన్ కి టెస్ట్ పెట్టాలని లేదు అధ్యక్ష, కోటా ద్వారా వాళ్ళకి ఇవ్వాలని చాలా స్పష్టంగా ఉంది అధ్యక్ష. ఇలా అన్నారు కదా. పైగా చాలా ఇంట్రెస్టింగ్ గా, ఆశ్చర్యకరంగా పివి సింధుతో పోల్చారు. పివి సింధు గారికి ఉమెన్స్ క్రికెట్ టీమ్ లో శ్రీ వాళ్ళందరికి ఏదైతే రూల్ పాటించామో అదే రూల్ ఇక్కడ కూడా పాటి. డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళని పివి సింధుతో పోల్చడానికి అవకాశం ఉంటుందండి. పివి సింధు అంటే ఏపీ రాష్ట్రానికో తెలంగాణకో మాత్రమే కాదు, దేశం మొత్తానికి ఒకే ఒక్క పర్సనాలిటీ, ఐకాన్ కదా. ఆమె నేషనల్ ప్లేయర్ కూడా కాదు, ఇంటర్నేషనల్ ప్లేయర్. మొన్న మధ్యన జపాన్ ఓపెన్ కూడా గెలిచారు. ఆమె ఒలింపిక్స్ లో రియోలో మెడల్ గెలిచింది 2016లో. దేశానికి ఒలింపిక్స్ మెడల్స్ ఎన్ని వస్తున్నాయి? పిడికిడే కదా. మరి అలాంటి పర్ఫార్మెన్స్ చూపించిన సింధుతోనో లేదంటే
టీమిండియాకి ప్రాతినిధ్యం వహించిన మహిళా క్రికెటర్, ఏపీకి పేరు ప్రతిష్టలు తెచ్చిన కడప బిడ్డ శ్రీచరణితోనూ ఈ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా అభ్యర్థులు పోల్చడం సబబేనా, రీజనబుల్లేనా? శ్రీచరణ్ అయినా సింధు అయినా ఒక్కరే ఉంటారు. డిఎస్సిలో చూడబోతేనేమో 380 మందిట. ఇంత నెంబర్ ఉన్న అభ్యర్థుల రిక్రూట్మెంట్ ని సింధుతో పోలుస్తున్నాము అంటేనే అసంబద్ధంగా అనిపించట్లా పోలిక. పైగా స్పోర్ట్స్ కోటాలో 3% హారిజంటల్ రిజర్వేషన్ అంటూ నియమించుకోవచ్చు ఎలాంటి ఎగ్జామినేషన్ లేకుండానే అని లోకేష్ చెప్పారు కదా. ఈ ఆర్గ్యుమెంట్ లో నిజానిజాలు ఏంటి, అసలు ఏం జరిగింది, అనుమానాలు ఎందుకు వచ్చినాయి, ఎందుకు బలపడుతున్నాయి, ఇప్పటికీ సమాధానం దొరకలేదు అని ఎదురు క్వశ్చన్స్ ఎందుకు నిలబడుతున్నాయని తెలియడానికి 3 జీవోలు చూడాలండి. ఆ జీవోలు ఏంటో 1 by 1 చూపిస్తా, డేట్ తో సహా. అందులో ఏం రాశారో కూడా చెక్ చేద్దాం. కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చూడండి. జీవో నెంబర్ 4 ఇదిగో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎప్పుడు ఇచ్చారు? ఇదిగో ఇక్కడ డేట్ ఉంది కదా, 19/4/2025 ఏప్రిల్ 19 ఇచ్చారు. అందులో ఏం మెన్షన్ చేశారు? ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 3% హారిజంటల్ రిజర్వేషన్ టు ఎలిజిబుల్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అక్రాస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అని చెప్పారు కదా. అంటే 3% హారిజంటల్ రిజర్వేషన్ తో స్పోర్ట్స్ కోటాలో ఎలాంటి ఎగ్జామినేషన్ అవసరం లేదు అని చెప్పారు కదా. ఇది జీవో నెంబర్ 4. ఇంకొక జీవో కూడా ఉంది, ఇదిగో ఇది చూడండి, జీవో నెంబర్ 47. ఇది ఎప్పుడు వచ్చింది? 19/4 సేమ్ 2025. ఇందులో కూడా ఏం చెప్పారంటే పైన ఉంది చూడండి, ప్రొవైడింగ్ 3% హారిజంటల్ రిజర్వేషన్ ఫర్ ఎలిజిబుల్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పారు కదా. ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అవసరం లేకుండానే డైరెక్ట్ హారిజంటల్ రిక్రూట్మెంట్ 3% స్పోర్ట్స్ కోటా అని చెప్తూ ఉన్నారు కదా. అంటే ప్రభుత్వం తలుచుకుంటే రిక్రూట్మెంట్ నేరుగా చేసేయచ్చు, ఎలాంటి క్వాలిఫికేషన్ ఎగ్జామినేషన్ అక్కర్లేదు రిక్రూట్మెంట్ కి స్పోర్ట్స్ కోటాలో అని చెప్పారు కదా. మరి ఎంత క్లియర్ కట్ గా ఈ 2 జీవోలు ఇచ్చినప్పుడు మరి ఇదిగో మీరు చూస్తున్నారు కదా, ఈ జీవో ఎందుకు వచ్చిందంటే ఏంటి జీవో? ఇదిగో ఇక్కడ చూడండి, జీవో MS 23 అమెండ్మెంట్ టు ద స్పోర్ట్స్ పాలసీ 2024-29 ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 3% హారిజంటల్ రిజర్వేషన్ టు ఎలిజిబుల్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అక్రాస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్. అమెండ్మెంట్ చేస్తున్నాము స్పోర్ట్స్ పాలసీకి అని చెప్తూ ఉన్నారు కదా. ఏం అమెండ్మెంట్ చేశారు అంటే ఇక్కడ చూడండి, 2 బాక్సులు కట్టారు. మొదటి బాక్స్ లో ఏముంది? ప్రొవిజన్ ఆఫ్ 3% హారిజంటల్ రిజర్వేషన్ ఇన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అక్రాస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, లోకల్ బాడీస్, PSUs అండ్ యూనిఫార్మ్ సర్వీసెస్ such as police, excise and forest departments for meritorious and eligible sports personalities అని ఉంది కదా. అంటే ఇక్కడ ఎగ్జిస్టింగ్ సిస్టంలో 3% హారిజంటల్ రిజర్వేషన్ ఉంది పలానా ఉద్యోగాల్లో అని చెప్పారు కదా. దాన్ని ఎలా మార్చారట? ఇదిగో పక్కన ఉంది చూడండి, ప్రపోజ్డ్ అమెండ్మెంట్ అని పెట్టారు కదా. ఇందులో ఏం పెట్టారు? ఇదిగో చూడండి, పైన ప్రొవిజన్ ఆఫ్ 3% హారిజంటల్ రిజర్వేషన్ అంటూ అంతకు ముందు విషయాన్ని ప్రస్తావించారు. అసలు విషయం ఇక్కడ ఉంది చూడండి, ఫర్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ హూ క్వాలిఫై ఇన్ ద ఎలిజిబిలిటీ టెస్ట్ ఫర్ ద అపాయింట్మెంట్ కండక్టెడ్ బై ద రిక్రూట్మెంట్ ఏజెన్సీ కన్సర్న్డ్ అని చెప్తున్నారు కదా. అక్కడేమో అసలు టెస్ట్ అక్కర్లేదు, 3% హారిజంటల్ రిజర్వేషన్ అందరికీ ఇవ్వచ్చు అని చెప్పారు. మరి ఎందుకు మార్చారు? ఇక్కడ క్వాలిఫికేషన్ టెస్ట్ ఉండాలి, కన్సర్న్ డిపార్ట్మెంట్ రిక్రూట్మెంట్ కోసం పరీక్ష కండక్ట్ చేస్తుంది, అందులో క్వాలిఫై కావాలి అని ఎందుకు మార్చారు ఇంతలోనే? ఎప్పుడు? May 15, 2026 అంటే మొన్న మేలో మార్చారు నిబంధన. ఎందుకని? అప్పటికే డిఎస్సి స్పోర్ట్స్ కోటా మీద వైసీపీ ఎజెండా చేయటము, ఇష్యూను రైజ్ చేయటము, అసలు స్పోర్ట్స్ కోటా పేరుతో అవకతవకలు జరిగాయి అని ఆరోపించడం చూసాం. ఆ తర్వాత జగన్ ఇలా ప్రెస్ మీట్ పెట్టి దుర్గయ్య లాంటి జాతీయ స్థాయి మెడలిస్టులతో ఆటల్లో పాల్గొన్నట్టుగా సర్టిఫికెట్ ఉంటే చాలు, ఫర్గెట్ అబౌట్ మెడల్స్, ఉద్యోగాలు ఇచ్చేసారు. ఆ స్పోర్ట్స్ కూడా ఏంటి తెలుసా? ఇంటర్ డిస్ట్రిక్ట్, ఇంటర్ కాలేజు, ఇవి పాల్గొన్న సర్టిఫికెట్లు కూడా వేరే ఇచ్చినారు. ఇలాగా క్వశ్చన్ చేయడాన్ని చూసాం కదా. అంటే హారిజంటల్ రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పారు 2 జీవోల్లో, అదే జీవోని మళ్ళీ సవరించారు అంటే ఏంటి అర్థము? ఆ జీవోలు ప్రాపర్ గా లేవనే, లేదంటే వివాదం వచ్చింది అని సవరణ పేరుతో కవరప్ చేశారా అనే డౌట్ చదువుకున్న వాళ్ళకి డిఎస్సికి అపీర్ అయిన 3,50,000 మంది ఏమో ఉన్నారు కదా. అందులో 16,000 మందికి ఇచ్చామంటున్నారు కదా. అంటే 3,40,000 మందికి పైగా ఉన్నారు కదా అభ్యర్థులు. వాళ్ళలో వస్తుందా రాదా ఈ డౌట్? ఇది కీలకమైన విషయం. ఇక చంద్రబాబు చూడండి, సరిగ్గా పొద్దున్న ఈనాడు ఏదైతే హెడ్డింగ్ పెట్టిందో ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారో అని, అదే విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడారు. ఉద్యోగాలు వచ్చిన టీచర్లు మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు, మమ్మల్ని మేము కాపాడుకుంటామని. చూశారు కదా, ఎంపికైన అభ్యర్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు అన్నారు. అంటే ఎజెండాను ముందే సెట్ చేసి అదే విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడారు. అసలు క్వశ్చన్స్ కి సమాధానం చెప్పలేదు అని అభ్యర్థులకు అనిపిస్తుందా లేదా? ఏంటి అసలు క్వశ్చన్స్? స్పోర్ట్స్ కోటా మీద క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి. జీవోల్ని అమెండ్ చేస్తూ జీవో నెంబర్ 23 ఎందుకు ఇచ్చారు అని అడుగుతుంటే సమాధానం చెప్పలా. పైగా పివి సింధుతో పోల్చారు. పైపెచ్చు ఎంపికైన అభ్యర్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు అంటున్నారు. ఇక్కడే ఉంది అసలు
మతలబు. ఏంటి మతలబు? వైసీపీ అయినా డిఎస్సి జరిగిన తీరుతెన్నుల్ని క్వశ్చన్ చేస్తున్న వాళ్ళైనా రివోక్ చేయాలనో లేదంటే రిక్రూట్ అయిన 16,000 మందిని పక్కన పెట్టాలనో కోరడంలా. అసలు ఇక్కడ కాన్ఫ్లిక్ట్ అంతా స్పోర్ట్స్ కోటాకి సంబంధించి. స్పోర్ట్స్ కోటా అంటే డిఎస్సిలో 380 పోస్టులు ఏమో భర్తీ అయినాయి కదా, వాటి గురించి మాత్రమే. ఈ విషయాన్ని వైసీపీ కేటగారికల్ గా క్లియర్ కట్ గా చెప్తా ఉంది. కేతిరెడ్డి లాంటి నాయకులు చూడండి, నేను దొంగల గురించి మాట్లాడతాను, మీరెంత కుజాలు ఎందుకు చంపుకుంటున్నారు? బ్లాక్ షీప్ సినిమా స్టైల్లో ఇలా స్పెసిఫిక్ గా చెప్పారు కదా. ఈ విషయాన్ని ఎక్కడ ప్రివైల్ కానివ్వట్లా. కాన్ఫ్లిక్ట్ అంతా స్పోర్ట్స్ కోటా గురించి నడుస్తుంటే చాలా టాక్టికల్ గా ఇచ్చిన ఉద్యోగాలు వెనక్కి లాగుతానంటున్నాడు జగన్. 16,000 మంది టీచర్లకు ఎవరైతే ఉద్యోగం వచ్చిందో ఆ ఉద్యోగాల నుంచి మీరు తీసేయండి అన్నాడు అనే విషయాన్ని ఎజెండా చేయడం బట్టి చూస్తే అసలు సబ్జెక్ట్ కంటే కూడా రాజకీయం అనేది డ్రైవింగ్ సీట్లోకి వచ్చేసింది అనే విషయం అర్థమవుతోంది కదా. మరి ఇంత జరిగిన తర్వాత వైసీపీ బురదలు పారిపోతుంది అంటున్నారు. చర్చిద్దాము అని మండలిలో నోటీస్ ఇస్తే చర్చించలా. జీవో నెంబర్ 23 ఎందుకు వచ్చింది అనే క్వశ్చన్ కి సమాధానం చెప్పలా. పైగా స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడుతుంటేనేమో అసలు అన్ని ఉద్యోగాలు తీసేస్తానంటున్నాడు అని చెప్తూ ఉన్నారు. మరి ప్రశ్నలు ఇలా సశేషం అన్నట్టుగా కళ్ళ ముందే కనపడుతూ ఉంటే పొలిటికల్ ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి మీడియా బలంతో ముందుకెళ్ళిపోవాలి, బుల్డోజ్ చేయాలి అని అనుకుంటున్నారా అనే క్వశ్చన్ అభ్యర్థుల్లో, చదువుకున్న వాళ్ళలో, ప్రభుత్వ పోకడ తెలుస్తున్న వాళ్ళలో, గమనిస్తున్న వాళ్ళలో వస్తుందా రాదా? పైగా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. టీచర్ల సమస్యలు ఎలా తయారైనాయి ఇప్పుడు అని చెప్పడానికి ఇదిగో చూడండి, సాక్షి ఫ్రంట్ పేజ్లో ఇలా టెట్ పేరుతో సీనియర్ టీచర్లను కూడా మానసిక వేదనకు గురి చేసే పరిస్థితి ఉంది అని చెప్పి ట్వీట్ పెట్టారు అని ప్రత్యేకంగా రాశారు కదా. ట్వీట్ పెట్టడం మాత్రమే కాదు, వైసీపీ నాయకులు కేంద్ర స్థాయిలో ఇదిగో కేంద్ర మంత్రికి కూడా ఇలా రిప్రజెంటేషన్ ఇచ్చారు కదా. టెట్ అంటే ఏంటో తెలుసా? 96 నుంచి 2017 మధ్య రిక్రూట్ అయిన టీచర్లందరూ ఇప్పుడు ఎలిజిబిలిటీ టెస్ట్ పాస్ అవ్వాలి అనే నిబంధన వచ్చింది దేశవ్యాప్తంగా. ఆ నిబంధన మీద లక్షలాది మంది టీచర్లలో గగ్గోలు పుట్టింది. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను మేమే ప్రభావితం చేస్తున్నాము అని చెప్తున్నారు. హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడుస్తా ఉన్నాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటున్నారు కదా. కొంచెం మా కష్టాల మీద దృష్టి సారించండి, మీరు ఒక మాట చెబితే అవుతుంది అని చెప్పి ఏపీలో కూడా వేలు కాదు లక్షల మంది టీచర్లు ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు కొత్తగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెట్టడము, అన్ని సబ్జెక్టుల్లోనూ అవగాహన ఉండాలి అని చెప్పడం అసంబద్ధంగా అనిపిస్తూ ఉంది. పోనీ టెస్ట్ రాయాలి అంటే చేత్తో రాసే విధానాన్ని తీసుకురండి, పిల్లలు ఎలాగైతే రాస్తున్నారో అలాగే. ఇప్పుడు కంప్యూటర్లో అవి అంటే నేర్చుకోవడం, అప్పీర్ అయ్యి ఎగ్జామ్ క్లియర్ చేయడం అయ్యే పనేనా అని అడుగుతున్నారు. అంతే కదా. హిందీ టీచర్ ఉన్నారనుకోండి, 50 ఏళ్ళు దాటిన హిందీ టీచర్ ఇప్పుడు కొత్తగా మ్యాథ్స్ లోను, ఇంగ్లీష్ లోను, సైన్స్ లోను సబ్జెక్ట్ అంతా చదివి కంప్యూటర్లో పరీక్ష రాసి పాస్ అవడం సాధ్యమయ్యే పనేనా? తెలుగు టీచరో లేదంటే సోషల్ స్టడీస్ టీచరో ఉన్నారనుకోండి, వాళ్ళు మ్యాథ్స్ లో పట్టలేకే కదా ఆ సబ్జెక్ట్ లో టీచర్ అయ్యి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు మ్యాథ్స్ సబ్జెక్ట్ ని కూడా క్లియర్ చేయాలి ఇన్నేళ్ల సర్వీస్ తర్వాత అని అడగటం రేషనల్ అనిపించుకుంటుందా? అలాంటి విషయాల మీద దృష్టి సారించట్లా, చర్చ జరగట్లా. ఓన్లీ డిఎస్సిలో స్పోర్ట్స్ కోటా గురించి మాట్లాడుతుంటే డిఎస్సి రిక్రూట్మెంట్ మొత్తాన్ని వెనక్కి తీస్తానంటున్నారు జగన్ అనే ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది రాజకీయం. ఇక్కడే అర్థమైపోతుంది కదా అసలు వాస్తవాల్ని ఎలా డివియేట్ చేశారు అనేది. పైగా ఈ హోల్ ఎపిసోడ్ ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాంట్లో 3 క్వశ్చన్స్, 3 ఇష్యూస్. ఆ 3 జీవోలు, మొదటి 2 జీవోలు హారిజంటల్ రిజర్వేషన్ ని 3% కేటాయిస్తున్నాం అని చెప్పిన జీవోలు కరెక్ట్ అయితే, మరి తర్వాత ఎగ్జామినేషన్ క్లియర్ చేయాలి అని తెచ్చిన జీవో 23 ఎందుకు వచ్చింది అనేది సమాధానం దొరకాలి, చెప్పాలి ప్రభుత్వం. మరి చెప్పిందా లేదా అంటే అర్థమైపోతుంది. ఆ తర్వాత సవాలుకి సిద్ధం, చర్చిద్దాం రండి అని ఛాలెంజ్ చేసి ప్రెస్ మీట్లో మాట్లాడి మండలిలో చర్చిద్దాము అని అడిగితే కూడా ఎందుకు వెనక్కి తగ్గారు అనే విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇది రెండోది. మూడోది ముఖ్యమైనది, సబ్జెక్ట్ వారీగా క్వశ్చన్స్ అడుగుతుంటే ఆ విషయాలు సమాధానం చెప్పకుండా దద్దమ్మలను బురద జల్లి పారిపోతున్నారనో అంటూ ఉన్నాము. ఆల్రెడీ రిక్రూట్ అయిన సీనియర్ టీచర్లే టెట్ లాంటి విషయాల్లో గగ్గోలు పెడుతూ ఉంటే వాళ్ళ ఇష్యూని అడ్రస్ చేయలేని పరిస్థితుల్లో ఎందుకున్నాము అనేది కదా మూడోది ముఖ్యమైన క్వశ్చన్. మరి ఈ 3 ప్రశ్నలకి సమాధానాలు ఏంటి అనేది మీకు అర్థమై ఉంటుంది కదా. దీన్ని బట్టి డిఎస్సిలో అవకతవకలు జరిగినాయా లేదా అని అంటే ఏం చెప్తారు సమాధానం? ఆ జీవోల విషయంలో క్లారిటీ ఇవ్వలేని పరిస్థితి ఎందుకుంది అనేదే ఇక్కడ అసలు చిక్కుముడి కదా. అర్థమైందా మీకు? డిఎస్సి విషయంలో ఏం జరిగింది అంటే మీరైతే ఏం చెప్తారు? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చేయండి. దిస్ ఈజ్ కీ టాక్స్.